అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను. మరి క్రీస్తు శిలువలో పలికినటువంటి 7 మాటలు మనం ధ్యానిస్తూ ఉన్నాము. అందులో 4వ మాటను ఈరోజు ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాను. అంతకంటే ముందు చిన్న ప్రార్థన. అత్యంత కృపా కనికరము కలిగినటువంటి మా దేవ, మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. మా ప్రభు శిలువలో పలికినటువంటి 4వ మాటను ధ్యానిస్తూ ఉండగా నా తండ్రి తగిన జ్ఞాన వివేకములు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ 4వ మాటను మనం ఒకసారి చూస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయము 45, 46 వచనాలు. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమందంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. ఈ మాట పరమార్థాన్ని మనం ఒక్కసారి ఆలోచిస్తే, ప్రభువు అంటున్నాడు, తండ్రితో మాట్లాడుతున్నాడు, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచిపెట్టావయ్యా అని అంటున్నాడు. అంటే దేవుడు చెయ్యి విడిచిపెట్టడం అనేది, దేవుని సహవాసాన్ని విడిచిపెట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం. చెయ్యి విడిచిపెట్టడం అంటే తండ్రి కుమారుని విడిచిపెట్టడం, పరిశుద్ధాత్మను విడిచిపెట్టడం. ఎందుకు అనంటే ఆ శిలువ శ్రమలో ఉన్నప్పుడు ప్రభు లోకంలో ఉన్న మనుషులందరి పాపములను తన మీద, తన వీపు మీద వేసుకొని ఎంతగానో శాపగ్రస్తమైనటువంటి వాడిగా మరి శిలువ మ్రానుకు వేలాడుతూ మరి మనుషులందరి పాపాన్ని తన మీద మోస్తున్నాడు. కాబట్టి మరి పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు కనుక పాపము ఆయనలో ఉంటే ఆయన ఊరుకోడు. పాపముకు ఆయనకు విరోధం. కాబట్టి కొద్ది నిమిషాలు మరి కుమారుడితో సహవాసాన్ని విడిచిపెట్టాడు. నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచిపెట్టావయ్యా అని ప్రభు అడుగుతున్నాడు. నిజంగా ఆ సందర్భంలో ప్రభు ఎంత ఆర్తధ్వని చేస్తున్నాడు. కొద్ది క్షణాల్లో ప్రభు మరణానికి అప్పగించబడబోతున్నాడు. మరి ఆ మరణం పొందబోతున్న ఆ కొద్ది సమయంలో, కొద్ది క్షణాలు మరి తండ్రి సహవాసాన్ని విడిచిపెడుతున్నాడని, తండ్రి తనను విడిచిపెట్టాడని, తనను వదిలేశాడని ఎంతో బాధ, వేదన, ఆర్తధ్వని చేస్తున్నాడు. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయంలో కీర్తనకారుడు కూడా మాట్లాడుతూ, దావీదు గారు మాట్లాడుతూ అంటారు, అయ్యా నా ఆర్తధ్వని ఆలకించు, నా ఆర్తధ్వని ఆలకించు, నేను చేసే ఆర్తధ్వనిని నువ్వు విను, ఆలకించు, నాకు దూరంగా ఉండొద్దు అంటున్నాడు. అంటే కొద్ది క్షణాల ఎడబాటుని కుమారుడు భరించలేకపోతున్నాడు. చూసారా ప్రియులారా, నిజంగా దేవునికి మనకు ఆ యొక్క సత్సంబంధాన్ని ఏర్పరిచిందే క్రీస్తు. దేవునికి నరునికి మధ్య వివాదం ఉంది. ఆ వివాదాన్ని శిలువ శిక్ష ద్వారా ఆయన సమాధానాన్ని కలిగించడానికి వచ్చాడు. అయితే కొద్ది క్షణాలు విడిచిపెడుతుంటే కుమారుడు ఎంతో వేదన పడుతున్నాడు, తల్లడిల్లిపోతున్నాడు. ప్రియులారా, ఆ సహవాసం లేకపోతే తండ్రికి కుమారునికి ఉన్న ఆ కనెక్టివిటీని వదిలేసుకోవాలంటే ఎంతో వేదన, ఎంతో బాధ, ఎంతో కన్నీరు. ఆ కొద్ది క్షణాల ఎడబాటును కూడా దూరం చేసుకోవడానికి ఇష్టపడట్లేదు ప్రభు. ఈ విషయాన్ని మనం ఒక్కసారి మన ఆత్మీయ జీవితానికి అప్లై చేసుకుంటే ప్రియులారా, ఎన్నిసార్లు దేవుని సహవాసాన్ని విడిచిపెట్టాం, దేవుని సన్నిధిని విడిచిపెట్టాం ఆలోచించాలి. అప్పుడు మనకి ఎందుకు బాధ అనిపించట్లేదు? ప్రభు ఇంతలా వేదన పడుతున్నాడు, ప్రభు ఇంతలా బాధపడుతున్నాడు. ఆయన బాధ, వేదన వర్ణనాతీతం. ఆయన అయ్యా నన్నెందుకు విడిచిపెట్టావయ్యా అని మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి దుర్మార్గులు ఏమంటున్నారో తెలుసా? ఏలియా అని పిలుస్తున్నాడట్టుంది అని చెప్పి దబదబా వెళ్ళి ఆ చిరకను తీసుకొచ్చి ఆయన నోటికి అందించారు. చూద్దాం, ఏలియా వస్తాడేమో, ఇతన్ని కాపాడతాడేమో. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో చూడండి ప్రియులారా. అయినప్పటికీ ప్రభు అవేమీ పట్టించుకోలేదు. కానీ కుమారునికి తండ్రితో ఉన్న సహవాసం ఎంతో గొప్పది ప్రియులారా. ఆయన తండ్రికి ఎల్లప్పుడూ రాత్రింబవళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆయన సహవాసంలో తండ్రి ఏదైతే చేయమని చెప్పాడో అదే నేను చేయడానికి వచ్చానంటాడు. తండ్రి ఆజ్ఞాపించింది, తండ్రి చెప్పింది చేయడానికి వచ్చాడు ఆయన. సమస్తము కూడా నెరవేర్చాడు. నెరవేర్చి వెళ్ళిపోయే ముందు కొద్ది క్షణాల ఎడబాటు, ఆ మరణం పొందే కొద్ది క్షణాల ఎడబాటును కూడా కుమారుడు అంగీకరించలేకపోతున్నాడు. వేదన పడుతూ అడుగుతున్నాడు, నన్ను ఎందుకయ్యా విడిచిపెట్టావని. ఈరోజు ఈ వేదన, బాధ మనకుందా? ఒకసారి ఆలోచించండి ప్రియులారా. కుమారుని సహవాసాన్ని మరి ఎన్నిసార్లు విడిచిపెట్టామో ఒకసారి ఆలోచించండి. కుమారుడు అంటున్నాడు, నాతో ఎవరైతే సహవాసం చేస్తారో వారు నాకు స్నేహితులు అంటున్నారు. ఎవరైతే ఆయనలో ఫలించి అభివృద్ధి పొందుతారో వారికి నేను సహోదరుణ్ణి అంటున్నారు.
ఈరోజు దేవుని సహవాసాన్ని విడిచిపెట్టకూడదు. ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా కూడుకొని ఆయన సన్నిధిని అనుభవించగలిగే స్థితిని మనం పొందుకోవాలి. దావీదు భక్తుడు కూడా ఆయన సన్నిధిని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. ఎంతోమంది భక్తులైనటువంటి వారు దేవుని సన్నిధిని అనుభవించారు. ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా కనిపెట్టుకుంటూ, ప్రార్థన సిద్ధపరుస్తూ, ఆయనతో సహవాసాన్ని కొనసాగించడానికి ఎంతగానో ఇష్టపడ్డారు. ప్రియులారా, ఈరోజు మనము కూడా దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదు. ఆయన సహవాసాన్ని విడిచిపెట్టకూడదు. అట్టి వారంగా మరి దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ గడిపే వారంగా మరి తండ్రికి మనకు ఎడబాటు అనే లేకుండా క్రీస్తు మనకి ఏర్పరిచిన ఈ సహవాసంలో మనం ఉన్నతంగా కొనసాగే వారంగా మరి ఆ సహవాసం ఎంతో ప్రాముఖ్యమైనది కనుక సంఘ సహవాసమైనా సరే, దేవునికి మనకు ఆ సహవాసమైనా సరే ఎల్లప్పుడూ కొనసాగించే వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.